విజయసాయి రెడ్డి జోలికి పోవాలా, మొన్న ఏదో పిలిచారన్నారు, తర్వాత ఆయన వెళ్ళలేదు అన్నారు. ఏమో అసలు వెళ్ళారో లేదో కూడా బయటికి తెలియలే బేసిక్గా. ఇంకోటి ఆయన జోలికి పోవట్లా, ఆయన ఆల్రెడీ రాజకీయాలు పక్కకి తప్పుకుంటాం, ప్లస్ అవసరమైతే జగన్ గురించి 2 హింట్స్ ఇవ్వడం ఇవి చేస్తున్నారు కాబట్టి, బీజేపీతో ఆశీస్సులు ఉన్నాయి అంటున్నారు కాబట్టి అతని జోలికి పోకపోవచ్చు. మిథున్ రెడ్డితో ఫుల్ స్టాప్ పెట్టి జగన్ అందులో పెట్టేసి కోర్టునే అడగచ్చు, మీరు ఏదో ఒకటి చేయండి మాకు ఇవ్వండి వారెంట్ అనేసి. కానీ ఒకటి మనం ఇప్పుడు పేరు నాని గారి గురించి, అంటే పేరు నాని జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఈ వారం మాట్లాడిన మాటల్లో, అంటే పేరు నాని గారి వ్యాఖ్యలు తీసుకున్న ముందు ఎలాంటి భయం లేదనో, లేదంటే మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్నారు, ఒక వార్నింగ్ ఆయన ఒక సంకేతం ఏమన్నా ఇచ్చారా? అంటే ఒకటి కార్యకర్తలకు బూస్ట్ ఇవ్వడానికి, ఒకటి అలాగే అధికార పక్షానికి ఆయన ఇచ్చిన సంకేతం ఏంటి ఆ మాటలతో? అంటే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మనం. బేసిక్ పాయింట్ ఏంటంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన వాళ్ళని ఏ తప్పు చెయ్యని శుద్ధపోసలుగా, అవతల వాళ్ళు అధికారంలో ఉన్నోళ్ళు అహంకారపూరితంగా ప్రవర్తిస్తారన్నటువంటి శత్రుత్వం వచ్చేలా మాట్లాడటం అన్నది సహజసిద్ధంగా జరుగుతుంది. అది చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మాట్లాడింది విన్నాం కదా మనం. అప్పుడు రెడ్ బుక్ తీస్తున్నాం, మీ అందరి పేర్లు రాసుకుంటాం, మీ అందరి సంగతి తెలుస్తాం, మీ బట్టలు ఎప్పదీస్తాం, మీ యూనిఫాములు తీపిస్తాం, యూనిఫాములు అలా మీ బట్టలు కూడా తీస్తామని కదా చెప్పింది. అట్లాగే పేక నులుముతాము, నేలకేసి కొడతాము, చెప్పు తీసుకు కొడతాం నా కొడకల్లారా, ఇవన్నీ జరిగిపోయినాయి కదా అవి. అప్పుడు ఆ మాటలు దాన్ని ఏమంటారు, దాని ఏది తిరుగుబాటు, పోరాటం, ఆవేదనలో నుంచి వచ్చి